మొన్న జరిగిన ఎలక్షన్లో చూస్తూ ఉంటే పార్లమెంట్ ఎలక్షన్లో 17 సీట్స్ ఉండే. కాంగ్రెస్కి 8 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, 1 ఎంఐఎం. బీఆర్ఎస్కి 1 సీట్ కూడా రాలే. బీఆర్ఎస్కు అదే రాకుండా వాళ్లకు 50% అంటే 8 సీట్లు డిపాజిట్ పోయింది. లోక్సభ సీట్లు బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు రూలింగ్ చేసిన పార్టీకు ఏం గతి వచ్చిందంటే 8 సీట్లలో డిపాజిట్ పోయింది. అప్పుడు 37% ఓటు అసెంబ్లీలో వస్తే 3 నెలల్లో 16%కు వచ్చేసినారు. అలాంటి పార్టీ అధికారం అహంకారంతో కోకాపేటలో మరి దాదాపు 11 ఎకరాలంటే అక్కడ 100 కోకాపేట ఎక్కడ ఉందండి బాబు? కాంజీ కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ 1100 కోట్లు అంటే 1100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. ఆ 37 అది కోకాపేటలో ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది. మనకి ఇంట్రెస్ట్తో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతం అయిపోయింది వాళ్ళది. 37% నుంచి 16% ఓట్స్ ఉన్నాయి, 8 ద్వారా డిపాజిట్ లేవు. అలాంటి చోట వాళ్ళు ఒకటే చోట ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది వాళ్ళకు. కాంగ్రెస్ హయాంలో నేను క్యాబినెట్ ఉన్నప్పుడే అది ఇచ్చినాం. ఇప్పుడు ఏం అవసరం ఉంది వాళ్ళకు? అంత పెద్ద కోకాపేటలో అంత కాస్ట్లీ ల్యాండ్ 11 ఎకరాలు. ఆ ల్యాండ్ను ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేకప్ చేసుకోవాలా. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ భవన్ రెంటెడ్ బిల్డింగ్ అక్కడ ఇచ్చిన మహాత్మా గాంధీ ఐడియాలజీ అది ట్రైనింగ్ సెంటర్. మాకు ఇప్పటివరకు ఆఫీస్ లేదు. ఆఫీసు కడితే అది గవర్నమెంట్కు డబ్బులు కడితే కోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్కు హౌసింగ్ బోర్డు అని క్యాన్సిల్ చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్కు లేదు. మీకు ప్రతి జిల్లాలో ల్యాండ్ అలాట్ చేసుకున్నారు, కోట్లాది రూపాయలు ల్యాండ్ ఎడ్ చేసుకున్నారు. అది తర్వాత జిల్లా చూద్దాం. కానీ కోకాపేటలో మాత్రం ఆల్రెడీ మీకు టీఆర్ఎస్ ఆఫీస్ అంతా జూబ్లీహిల్స్లో ఉంది. అనదర్ ఆఫీస్ అవసరం లేదు. మీ ఆఫీస్కు మీ ఓటర్ సంఖ్య కూడా తగ్గిపోయింది, 16%కు వచ్చేసినారు. అందు గురించి డిపాజిట్ కూడా పోయినాయి మీకు. ఆ బిల్డింగ్ ఆ ల్యాండ్ కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అది యాక్షన్ చేసి ఆ పైసలన్నీ కూడా మన రుణమాఫీ దాంట్లో కట్టాలని నా ఒక సజెషన్ చేస్తూ, కొంతమంది సింగరేణి మాట్లాడుతున్నారు. నేను మంత్రిగా చేసిన 5 years యాజ్ అ సింగరేణి కోల్ మినిస్టర్గా. నేను ఉన్నప్పుడు 76,000 ఎంప్లాయీస్ ఉండే. ఈరోజు 21,000కు వచ్చేసింది. అంటే 50,000 సంఖ్య తగ్గిపోయింది. ఎవరి రిజిమ్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ కేంద్రం రాష్ట్రం ఇద్దరు నాటకాలు చేసి 50,000 ఉద్యోగాలు ఖతం అయిపోయినాయి. ఓపెన్ మైన్స్ స్టార్ట్ కాలేదు. దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చి ఇవాళ ఇద్దరు ఓ హిందీ మే బోల్తేనా మగర్మచ్ కే ఆంసు ముసలి ముసలి కన్నీరుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు తోడుదొంగలుగా అప్పుడు వివరించి ఈ కోల్ మైన్స్కు ఈ పరిస్థితిలో తీసుకొచ్చినారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ కోల్ మైన్స్కు కాపాడాలా. ఇది నిజాం సర్కార్ తీసుకొచ్చినది. ఇది మన ఇండిపెండెంట్ కంటే ముందు నిజాం సర్కార్ ఆ పీరియడ్లో
సింగరేణి మన దగ్గర ఉన్నది, వేరే ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇది నిజాం సర్కార్, అప్పుడు నిజాం ప్రభుత్వం మొదలుపెట్టింది సింగరేణి కాలనీస్. ఆయన హయాంలో ఎట్లా బిల్డింగ్స్ కట్టినారు, ఎలాంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ వర్కర్స్కు ఫెసిలిటీ. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళకు ఇల్లు కట్టియలేదు, వాళ్ళ వెల్ఫేర్ చూడలేదు. అన్ని విధంగా ఆ మైన్కు కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరణగా బిల్ మీద సంతకం పెట్టింది పార్లమెంట్లో కేసీఆరే. ఇవాళ ఏమో అన్ని అబద్ధాలు మాట్లాడుతందుకు వస్తున్నారు. ప్రజలు గమనించి అందు గురించే మీకు 8 చోట డిపాజిట్లు పోయింది, ఒక్క సీట్ గెలవలేకపోయినారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 16%కి వచ్చింది, అంత తగ్గిపోయింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు ఖబర్దార్. ఒకసారి ఆకాశం మీద చూడండి, మీరు చేసిన పొరపాట్లు ఎంత, ఈ సమాజాన్ని ఎట్లా నష్టం చేసినారు. కొత్త రాష్ట్రం తెలంగాణను బర్బాద్ చేసినారు. అంతా మార్కెట్లో సేల్ ఫర్ సేల్ అన్నట్టు ఎమ్మెల్యే ధర ఇంత, ఎంపీ ధర ఇంత, చైర్మన్ ధర అంటే అట్లా పెట్టి అంగడి బజార్లో కొనుక్కొచ్చినట్టుగా కొనుక్కోపోయినప్పుడు ఈ వ్యవస్థని చెడగొట్టింది కేసీఆర్కు జనం పనిష్మెంట్ ఇచ్చినారు. ఇంకా ఇవాళ ఈ భూస్థాపం చేస్తారని కూడా నేను మా తెలంగాణ ప్రజల మీద నాకు ఆశ ఉంది, నమ్మకం ఉంది, చేస్తారు.